హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి అఖండ తాండవం తాండవం చేస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేసుకోండి. అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి అఖండ తాండవం థియేటర్లలో తాండవం ఆడుతుంది. బాలకృష్ణ తాండవం నడుస్తుంది. స్లో స్లోగా సాగిన తాండవం ఇప్పుడు స్పీడ్ అందుకుందా అని చెప్పాలి. ఈ ఈ స్పీడ్ అనేది ఈ 2 రోజులు కూడా ఉండబోతుంది. రేపు ఎల్లుండి, ఈ రోజు రేపు ఎల్లుండి ఈ స్పీడ్ అనేది ఉండబోతుంది. ఈ స్పీడ్ తోటి బ్రేకింగ్ అనేది కంప్లీట్ చేసుకోబోతుంది అఖండ తాండవం. అలాగే నిన్న షేర్ కలెక్షన్లు వచ్చేసి నిన్న ఒక్కరోజే షేర్ కలెక్షన్లు వచ్చేసి గురువారం షేర్ కలెక్షన్లు వచ్చేసి ఎలా ఉన్నాయంటే 1,64,00,000 షేర్ వసూళ్లు సాధించడం జరిగింది నిన్నటి వరకే. అంటే నిన్న ఒక్క రోజు సెల్ వస్తేనే మళ్ళా పుంజుకోవడం జరిగింది. అంటే 64,00,000 షేరు ఎక్కువ సాధించింది. రోజుకు ₹1,00,00,000 షేర్ పెడుతుంది అనేది మనకు తెలిసిందే ఇక్కడ. కానీ నిన్న ఒక్క రోజు మాత్రం సెలవు రావడంతో 64,00,000 షేరు పెట్టడం జరిగింది ఎక్కువ. అంటే చూసుకోండి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ థియేటర్లలో అన్ని సినిమాలు ఆడుతున్నాయి. చిన్న సినిమాలే కావచ్చు కానీ కొన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కొద్దిగా రన్ మంచిగానే ఉంది. ఆ సినిమాలను కూడా 14 రోజుల తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు కొనసాగుతున్నాయి. స్టడీలో మళ్ళా 64,00,000 ఎక్స్ట్రా కలెక్షన్లు సాధించడం జరిగింది. 1,64,00,000 షేర్ వసూలు సాధించడం జరిగింది నిన్న ఒక్క రోజుకు మాత్రమే. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఇక సోమవారం ఎలా ఉంటుంది అనేది తర్వాత వీక్ డేస్ నుంచి మనం అది తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం ఈ 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం ఖాయం అనేది మనకు కనబడబోతుంది. అఖండ తాండవం అనేది బాలకృష్ణ తాండవం ఆడుతున్నాడు. థియేటర్లలో చుట్టూరంగా అన్ని సినిమాలు ఉన్నా కూడా అఖండ తాండవం మాత్రం స్టడీగా కొనసాగిస్తుంది. కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి, చుట్టుపక్కల 7-6 సినిమాలు కొత్తవి ఉన్నాయి. ఉన్నా కూడా 14 రోజుల సినిమాకే ప్రాధాన్యత ఇస్తున్నారు పబ్లిక్ కూడా. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే భక్తి, ఇక్కడ దేశభక్తికి కావచ్చు, ఇటు సనాతన ధర్మానికి కావచ్చు, బాలకృష్ణ ఫ్యాన్స్ గా మళ్ళీ రిపీటెడ్ గా ఆడియన్స్ వెళ్ళడం జరుగుతుంది. మహిళా ప్రేక్షకులు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అయితే మళ్ళీ రిపీటెడ్ గా వెళ్ళడం జరుగుతుంది. అఖండ తాండవానికి ఇది ప్లేస్ గా చెప్పుకోవచ్చు. అఖండ తాండవానికి బ్రేక్ ఈవెన్ కి ఇది ప్లేస్ గా మారబోతుంది. ఎందుకంటే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారమే నేను చెప్తున్న లెక్కలు ఇవి. ఎందుకంటే ఇంకా రాబోయే ఇప్పుడు 2 రోజులు ఉన్నాయి కాబట్టి, మిగతా 2 రోజులు శని ఆదివారాలు ఉన్నాయి కాబట్టి శుక్రవారం వదిలిపెట్టుకుంటే శని ఆదివారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ కాబోతుంది అనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ఫస్ట్ నుండి ఒక లెవెల్లో ఉండే కలెక్షన్లు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మధ్యలో వీక్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా స్టడీగా కొనసాగడం జరుగుతుంది అఖండ తాండవం కలెక్షన్లు. ఇక్కడ అభిమానులు మాత్రం సంబరంలో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ దిశగా కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ కాబోతుందనే చెప్పాలి సోమవారం నాటికి. నిన్న కూడా చెప్పాను నేను, కానీ నిన్న చెప్పింది నేను ₹1,00,00,000 షేర్ మాత్రమే సాధిస్తుంది అని అనుకున్నాను. ₹100 షేర్ తోటి రోజుకు ₹1,00,00,000 షేర్ తోటి నడుస్తుంది అఖండ తాండవం. అలాంటిది నిన్న ఒక్క రోజు మాత్రం 4,00,000 షేర్ వసూలు నిన్న ఒక్కటే రోజు. అంటే 1,64,00,000. కోటి అనేది కామన్ గా నడిచేదే, 64,00,000 అనేది ఎక్స్ట్రా నడిచింది ఇక్కడ. అంటే ఈ ఎక్స్ట్రా అనేది రేపు ఎల్లుండి అనేది ఉండబోతుంది అన్నట్టు. ఇంకా రేపు బీభత్సంగా ఉండబోతుంది. ఎందుకంటే రేపు బాలకృష్ణ గారి అభిమానులు రిపీటెడ్ గా చూడేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఈ శని ఆదివారాలలో అఖండ తాండవం మరోసారి నేను చూడబోతున్నా కాబట్టి రేపు అనేది ఆదివారం అనేది ఫ్యాన్స్ కూడా ఛాన్సెస్ గా మారిపోయాయి. మరోసారి అఖండ తాండవం, బాలకృష్ణ అఖండ తాండవం అభిమానులు చూడబోతున్నారు. ఈ లెక్కల వేసుకుంటే మాత్రం అఖండ తాండవం అనేది బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఇది శుభ పరిమాణం అనే చెప్పుకోవచ్చు. బాలకృష్ణకి 5వ హిట్ ఖచ్చితంగా దక్కినట్టే, చేరువ అయినట్టే 5వ హిట్ మాత్రం. ఇది ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారమే నేను లెక్కలు చెప్తున్నా. ఇది మాత్రం ప్రకారంగా నేను చెప్తున్నా. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటా.